సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, కొంకనా సేన్ నార్త్ లో తమదైన టాలెంట్ తో సత్తా చాటిన ఈ స్టార్స్ ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. ఒపీనియన్స్, కౌంటర్స్, ఫీలింగ్స్ అంటూ తమ భావాలు బయట పెట్టేస్తున్నారు. మరి బాలీవుడ్ లో చక్కలు కొడుతున్న ఆ బాధాఖానీలేంటో లెట్స్ వాచ్ హియర్. ఎంటర్టైన్ చేయడమే కాదు, ఎమోషన్స్ పంచుకోవడమూ తెలుసంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్లూబాయ్ విషయానికొస్తే సికిందర్ ఫ్లాప్ కు తనే కారణమన్న మురుగదాస్ పై తనదైన శైలిలో కౌంటర్ వేసేశాడు. సికిందర్ కథ చాలా బాగుంటుంది, కానీ నేను రాత్రి 9 గంటలకు సెట్స్ కి వెళ్లడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. ఈ మధ్య వచ్చిన మద్రాసి హీరో 6 గంటలకే షూట్ కు వెళ్లిపోయేవాడు కాబట్టి సినిమా పెద్ద హిట్ అయిందంటూ సెటర్ వేశారు సల్లూబాయ్. నేషనల్ అవార్డు విషయంలో ఆడియన్స్ కు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అనౌన్స్ అయిన తర్వాత ఆమెకు ఎందుకు అవార్డు వచ్చింది అని ఎవరైనా ట్రోల్ చేస్తే గుండె పగిలిపోతుందంటోంది రాణి ముఖర్జీ. నిజంగా ఆడియన్స్ అప్రిషియేషన్ కు నాకు అవార్డు కంటే గొప్పగా అనిపిస్తోంది, కానీ ప్రతి చిన్న అవార్డు, గుర్తింపు, అభిమానుల ఆనందం ఇవన్నీ ఒక నటికి అత్యంత విలువైనవి అని మనసులోని భావాలు బయటపెట్టేసింది ఈ వెటరన్ టాలెంటెడ్. ఇక 8 అవర్స్ ఇష్యూతో తెగ నలిగిపోయిన దీపికా పదుకొనేకి సపోర్ట్ చేస్తూ ఓపెన్ అయిపోయింది నటి కొంకనా సేన్ శర్మ. మేము మనుషులమే కదా, మేము డాక్టర్లు కాదు, రోజంతా ఆపరేషన్ చేయలేం, మాకు విశ్రాంతి కావాలి, చిన్న బ్రేక్ అవసరం ఉంది అంటూ దీపికకు సపోర్ట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే ఇష్యూపై దీపికాకు శాలిని పాండే కూడా సపోర్ట్ చేయడం విశేషం. దీపికా పదుకొని తనకు ఏది సరైందో దాని గురించే డేర్గా మాట్లాడుతుంది. ముఖ్యంగా మెంటల్ హెల్త్ గురించి తను చెప్పిన విషయాలు చాలా మందికి ధైర్యం ఇచ్చాయి. ఆమె వల్లే ఇప్పుడు మేము కూడా ఓపెన్ అయ్యాం, అసలు విషయం చెప్పుకొస్తోంది ఈ బొమ్మ. చూడాలి మరి ముందు దీపికకు ఇంకెంత మంది సపోర్ట్ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.